ఇది వరకు మన ఇంట్లో ఏ దొంగతనం జరిగినా మనమే చేసుంటాము అనుకునేవాళ్ళు. కానీ ఇలా జరిగినందుకు ఆ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. దేవుడికి కాదు, ఆ మీరాకి థ్యాంక్స్ చెప్పాలి. అదే అర్ధరాత్రి ఇల్లంతా తిరగడం మనకు కలిసొచ్చింది. అవును, ఆ మీరా నైట్ ఇల్లంతా ఎందుకు తిరిగినట్టు? ఎందుకు తిరిగితే మనకెందుకు? కరెక్టే. దాని కర్మకాలి తిరిగింది, అది మనకు కలిసొచ్చింది. ఆ గాజులు దొంగతనం చేసింది ఆ మీరానే అని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు. మన మీద ఎవ్వరికీ డౌట్ రాలేదు. మనం చేసిన దొంగతనం మరొకరి ఖాతాలో పడి మనం ఎస్కేప్ అయితే ఆ కిక్కే వేరప. బాబా, నువ్వెప్పుడొచ్చావు అదితి? చాలాసేపు అయింది. అంటే అంతా వినేసావా సిస్టర్? మొత్తం విన్నాను. సో ఆ గాజులు లేపేసింది మీరే అన్నమాట. ష్యూ, గట్టిగా అరవకదితి. గౌతమ్ విన్నాడంటే మా ప్రాణం తీసేస్తాడు. ఈ విషయం మన మధ్యనే ఉండాలి సిస్టర్, ఎవరికీ చెప్పుకో. ఎందుకు? గాజులు దొంగతనం చేశారు ఖర్చుల కోసమా? కాదు, ఆ మీరాన్ని ఇంటి నుంచి పంపించేయాలని ఇలా చేశాం. అవును సిస్టర్, మీరా నీ ఇంటి నుంచి పంపించమని మీ అమ్మే మాతో చెప్పింది. మీరా వెళ్ళిపోతేనే కదా నువ్వు ఇంటి కోడలు అవుతావు, గౌతమ్కి బాబుకి దగ్గరవుతావు. నీకోసమే ఇదంతా చేశాం అదితి, మమ్మల్ని నమ్ము. ఆ గాజులు ఏం చేశారు? ఎక్కడ పెట్టారు? ఒక చోట భద్రంగా పెట్టాం సిస్టర్, కావాలంటే నీకిస్తాం, నువ్వు తీసుకో. కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పుకో. నేనెందుకు చెప్తానన్నయ్య? నేను కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. పైగా ఇదంతా నా కోసమే చేశామని చెప్తున్నారు కదా, ఇక నుంచి నేను కూడా మీ పార్ట్నర్నే అనుకోండి. ఆ మీరా నన్ను 2 సార్లు చెంప మీద కొట్టి అవమానించింది. అహల్య పోలికలతో గౌతమ్కి బాబుకి దగ్గర అవ్వాలని చూస్తోంది. దాన్ని ఎలాగైనా సరే ఇంటి నుంచి పంపించేయాలని నేను కూడా డిసైడ్ అయ్యాను. మీరు దొంగతనం చేసి ఆ నింద దానిపై నెట్టారు కాబట్టి రేపటితో అది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అవునదితే, దాన్ని పంపించడం కోసమే ఇదంతా చేశాం. ఆ మీరా వెళ్ళిపోగానే అహల్య ఎలాగో తిరిగి రాదు కాబట్టి నీకు గౌతమ్కి పెళ్లి. సిస్టర్, ఆల్ హ్యాపీస్. అయితే ముందు మీరా ఇంటి నుంచి వెళ్ళనివ్వండి అన్నయ్య. అప్పటి వరకు ఆ గాజులు భద్రంగా దాచండి.